శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభు వారి తత్వం ఎలా ఉంటుందంటే సకల మత సాంప్రదాయం అనమాట. దత్తాత్రేయ సాంప్రదాయంలోనే చాలా రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఒకనొక సాంప్రదాయం నాద సాంప్రదాయం కూడా ఉంటుంది. నాద సాంప్రదాయం గురించి చాలా డీటెయిల్ గా నేను తర్వాత మాట్లాడతాను. మాణిక్య ప్రభుల వారి గురించి అయిపోయిన తర్వాత మాట్లాడతాను. అయితే మాణిక్య ప్రభుల వారిది సకల మత సాంప్రదాయం అనమాట. ఈ సకల మత సాంప్రదాయం ఏ రకంగా ఉంటుంది అంటే భూమిపైన ఎన్ని మతాలు ఉన్నా సరే అన్ని మతాల సారాంశము ఒక్కటే. ఇప్పుడు మతాలన్నీ సమానమని బాబావారు ఎక్కడ చెప్పలేదు, కానీ నువ్వు పట్టుకున్న పరమాత్మ ఒక్కడే. ఇటు వీడి నుంచి ముస్లిమ్స్ వెళ్ళి పట్టుకున్నా, అటు నుంచి హిందువులు వచ్చి పట్టుకున్నా, సిక్కులు వచ్చి పట్టుకున్నా, జైనులు వచ్చి పట్టుకున్నా అందరూ చేరవలసినటువంటిది ఆ కొండపైన ఉన్నటువంటి భగవానుడే. కానీ ఈ కొండకి నేను ఈ ముఖంగా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇక్కడి నుంచి కనబడుతుంది కాబట్టి నేను ఇలా వెళ్తేనే దొరుకుతాడని నేను అంటున్నాను. ఇంకొకళ్ళు ఏంటంటే అక్కడి నుంచి చూస్తేనే కనబడుతున్నాడని ఇంకొకళ్ళు అంటారు అనమాట. కానీ మీరందరూ చేరుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి పరతత్వాన్ని. మీరు దారి గురించి ఎందుకు కొట్టుకుంటున్నారు? దారి గురించి ఎప్పుడు కొట్టుకోకండి. మనం ఇప్పుడు ఎలాగో సహజీవనం చేయవలసిందే. ముస్లిమ్స్ ఉన్నారు, వారితో మనం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా, వాళ్ళని బయటకు పంపలేము. అలా ఇతర మతస్థులు ఉన్నారు, అందరితోనూ ఉండవలసిందే. అటువంటిప్పుడు మానవత్వంతో మెలగండి అనేటువంటి చెప్పేదే ఈ సకలమత సాంప్రదాయం అనమాట. సేమ్ షిరిడి సాయిబాబా వారి జీవితంలో వారు చెప్పినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో మాణిక్య ప్రభుల వారు చేసినటువంటి బోధలు కూడా అవే ఉంటాయి. అయితే ఇక్కడ సాయిబాబాని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సెక్యులరిజం పెంచిండు తప్ప ఎప్పుడైనా వేదాంతం చెప్పాడా, ధర్మం చెప్పాడా అని. మీరు రమణ మహర్షి చరిత్ర తీసుకోండి, నీమ్ కరోలి బాబా, లాహిరి మహాశయ, ఈవెన్ మహావతారు, ఇట్లాంటి వాళ్ళందరూ మీరు తీసుకున్నా సరే ఎక్కడ మీకు కట్టర్ హిందూ కాన్సెప్ట్లు కనబడవు. ఎందుకంటే వాళ్ళ స్థాయి దాటి వెళ్ళిపోయారు. మనం ఇంకా స్థాయిలోనే ఉన్నాం. ఆ స్థాయి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళలేదు, మన స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకి భేదాలు కనిపిస్తున్నాయి. ఇది దాటిపోయిన వాళ్ళకి భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ అందుకే మీకు ఎన్లైటెండ్ బీయింగ్స్ చరిత్ర ఎవరిది చూసినా సరే, బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరివి చూసినా సరే ఒకటేలా ఉంటాయి అన్నట్టు. అక్కడ ఎక్కడ కట్టర్ హిందూ కాన్సెప్ట్లు ఉండవు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనికి అవడానికి కింద చెప్పాల్సింది, ఇప్పుడు మనకి మన సనాతన సాంప్రదాయంలో చెప్పబడినటువంటివి భగవంతుని చేరుకోవడానికి మూడు రకాలైనటువంటి మార్గాలు: కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు. దీని తర్వాత రాజయోగ మార్గం అనేటువంటిది ఉంది. ఈ మూడింటి ద్వారా వెళ్తే అది సంప్రాప్తిస్తుంది త్వరగానే. అయితే ఇప్పుడు కర్మలో ఉన్నటువంటి వారందరూ ఏ రకంగా ఉంటారంటే నేను చేసే కర్మే గొప్పది అనుకుంటారు. భక్తిలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే నేను పూజించే భగవంతుడే గొప్పవాడు అనుకుంటారు. ఇది పైత్యం పెరుగుతుంది అనమాట. ఇందులో దీన్ని పైత్యంగా చెప్పాలా, భక్తిగా చెప్పాలా అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయలేరు యాక్చువల్ గా. తర్వాత జ్ఞానంలోకి వచ్చి చూసుకున్న తర్వాత ఏముంటుందంటే నేను ఇప్పటి వరకు చేసిన కర్మలు, భక్తి ఇదంతా వ్యర్థమే అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానంలో నేనే పరబ్రహ్మను అవుతాను అనమాట. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. నువ్వు కర్మ చేసినా, భక్తి చేసినా, జ్ఞానానికి వచ్చినా వీటన్నిటికన్నా ముందు మనం పుట్టింది ఏ రకంగా మానవుడిగా పుట్టాం. మానవుడిగా పుట్టినటువంటి వాడికి ఏముండాలి? ఒకసారి అందరం క్వశ్చన్ వేసుకుందాం. మనలో మనం మానవత్వం ఉండాలి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వాడిని వాడు చేసేటువంటి పనులను వ్యతిరేకిద్దాం, తప్పు లేదు. అది ముస్లిం అయినా, హిందూ అయినా, నా కులం వాడైనా, నా మతం వాడైనా చేయాలి. కానీ మనం మానవత్వానికి అతీతంగా వెళ్తే మనం ఎన్ని పూజలు చేసినా సరే అద్వైత స్థితికి వెళ్ళగలమా? ఎందుకనంటే అందరిలోనూ ఉన్నటువంటి పరబ్రహ్మ అని చెప్పి మన వేదాలు, మన శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. అటువంటప్పుడు పక్కవాళ్ళలో ఉన్నటువంటి ఆత్మని మనం, ఆ స్థితిని మనం చూడలేకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నామనంటే ఇక్కడ మనం పూజ చేసే భగవంతుడిలో ఉన్నటువంటిది కూడా అదే పరమాత్మ. సో ఇండైరెక్ట్ గా మనం ఈ పరమాత్మని వ్యతిరేకిస్తున్నట్టే కదా. అలా మనం దేన్ని వ్యతిరేకించకుండా ఎన్ని అవకతవకలు ఉన్నా కూడా మనం మన మార్గంలో మనం వెళ్దాం. వేరే వాళ్ళు మన మార్గంలో వచ్చి వ్యతిరేకత ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకిద్దాం, అంతే తప్పించి వారి యొక్క ఐడియాలజీని కాదు అని చెప్తా. దీన్ని మనం అందరం ఏ రకంగా సామరస్యంతో ఉండాలి, ముందు మానవత్వాన్ని అందరిలోనూ ఉండాలి, ఈ మానవత్వం నుంచే అద్వైత ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేదే ఈ సకలమత సాంప్రదాయం అనమాట. అలా ఈ సకలమత సాంప్రదాయంలో ముందు వచ్చినటువంటి అవతారం మాణిక్య ప్రభువుల వారు, ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం షిరిడి సాయిబాబా. మాణిక్య ప్రభువు కూడా దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆయన ఫకీర్ గా చెప్పుకున్నారు. ముస్లిమ్స్ అందరినీ ఆదరించేవాళ్ళు, ముస్లిమ్స్ తో ఉర్దూలో మాట్లాడేవారు, ఖురాన్ లో ఉన్న విషయాలన్నీ చెప్పేవారు. ఇలా ఒక వారి గురించి ఇంకా మాట్లాడితే ఒకసారి ఏమవుతుంది అంటే ఒక కంచి పరమాచారి ఉన్నారు, అవును, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. మరి సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయొద్దు కదా సంప్రదాయంలో ఉన్నప్పుడు, పీఠాధిపతి అయినప్పుడు. అయితే ఒకసారి కంచిపీఠంలో ఆయన ఉన్నప్పుడు ఏదో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వస్తుంది, లైట్ ప్రాబ్లమ్, ఏదో ఒక ఎలక్ట్రీషియన్ వస్తారు చేయడానికి. వచ్చినప్పుడు పిలుస్తారు కంచి పరమాచార్య, ఆయన కూడా వస్తారు. నమాజ్ ఎన్నిసార్లు చేస్తున్నావు అని అడుగుతారు. 5 సార్లు అని చెప్తారు. ఒకసారి అక్కడ ఉన్నవాడిని అడిగి రాపో అంటారు, పోతాడు. 5 సార్లు అని చెప్తారు. ఇంకొకసారి కూడా పోతాడు.
ఎన్నిసార్లు చెప్పాలి నీకు 5 సార్లే ఉంది ఖురాన్లో అంటారు. 5 సార్లే ఉందని చెప్తారు కంచి పరమాచార్యకి. అప్పుడు కంచి పరమాచార్య ఖురాన్ తీసి అది చదివి ఉర్దూలో ఆయన చెప్తారు, ఆయన ఎక్స్పీరియన్స్ రాశారు. ఇది కంచి అఫీషియల్ గా యాక్సెప్ట్ చేసిన దాంట్లోనే ఉంది కంచి పరమాచార్య లీలలు అని చెప్పి. నాకన్నా పర్ఫెక్ట్ గా చదివారు ఆయన ఉర్దూ, ఆయనకి ఎట్లా వచ్చు అని షాక్ అవుతారు. ఆ వర్స్ చదివి చెప్తారు 11:30కి కూడా ఒక నమాజ్ ఉంటది, 6 సార్లు నువ్వు నమాజ్ చేయాలి అని చెప్పి. మరి కంచి పరమాచార్య కల్మా చెప్పారు కాబట్టి ఆయన పీఠాధిపతి కాదు అంటారా? ఖురాన్ చదివారు కాబట్టి కాదు అంటారా? ఆ స్థితి దాటిపోయి ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో మనం కంచి పరమాచార్యం చూద్దామా? ఇక్కడ ఈ లీలల్ని లేకపోతే ఇంకొకటి ఏది అనట్లేదు, ఒక యోగిగా చూడాలి ఆయన్ని అని మాత్రమే అంటున్నారు. ఎందుకు హిందూ దేవాలయాల్లో ప్రతి చోట ఆయన విగ్రహం పెట్టారు, ఎవ్వరికి ఇవ్వనటువంటి స్థానం ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయనకి అభిషేకాలు లేకపోతే పూజలు, ఆయన కాళ్ళ దగ్గర శివలింగాలు లేకపోతే ఇంకొకటి పెట్టడం తప్పని హిందువుల వారు. కాళ్ళ దగ్గర శివలింగాలు పెట్టడాన్ని అందరం వ్యతిరేకిస్తాం. ఎందుకంటే అది కామన్ థింగ్, అది పెట్టకూడదు. అదేంటంటే అమాయకమైనటువంటి భక్తులు చేస్తున్నారు అలాంటి పనులు. ఇప్పుడు బాబా వారితో పాటు శివుని పూజించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, అక్కడ పక్కన పెడతారు. కానీ నిజానికి ప్రతిష్ట ఏ రకంగా చేస్తున్నారని చూస్తే బాబా వారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత డిస్టెన్స్ లో దత్తాత్రేయుల వారిని, విఘ్నేశ్వరుని, వీళ్ళని ప్రతిష్టాపన చేస్తారు. సో ఈ రకంగా ప్రతిష్టాపన చేయడంలో తప్పులేదు. కానీ కాళ్ళ దగ్గర విగ్రహాలు పెట్టి ఆ అభిషేకం నీరు ఆ విగ్రహాల పైన పడ్డం, ఇదంతా ఎవరైనా ఖండించి తీరాల్సిందే. దాన్ని నేనైనా ఖండిస్తాను, వీరైనా ఖండిస్తారు, ఎవరైనా ఖండించి తీరాల్సిందే. ఎందుకంటే సాయిబాబా సపరేట్ మతమేం కాదు. నేను ఒక సాయిబాబా మతం ఒకటి స్టార్ట్ చేసుకుని ఆయననే ఆరాధన చేయట్లేదు. నేనే మీకు 2 పాడ్కాస్ట్లు ఇచ్చాను, కృష్ణుడి గురించి చెప్పాం, రాముడి గురించి చెప్పాం, కంచి పరమాచార్య గురించి, ఆదిశంకరాచార్య గురించి చెప్పాం. కానీ సాయిబాబాని కూడా ఆరాధిస్తున్నాం కదా, ఎందుకు? తత్వం మాకు తెలుసు. అసలు ఫస్ట్ నేను మీతో తీసుకుంది భగవద్గీత దీని గురించి. మీరు నమ్ముతారు కాబట్టి అసలు ఎన్ని అవతారాలు విష్ణు అవతారాలు ఎన్ని? 22 ఉంటాయి. 22 అవతారాల్లో మరి సాయిబాబా అవతారం ఉందా? లేదు. అందుకే గురుస్వరూపం ఉంటది కదా, గురుస్వరూపంగా ఎప్పుడైనా వస్తాడు పరమాత్మ. అదే అనింది మనకు ముందు మాట్లాడుకున్నాం కదా, అత్రి అనసూయల సంభాషణ మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఈ కాలానికి తగినట్టుగా ఏ కాలంలో అన్ని కాలాల్లోనూ ఆ పరబ్రహ్మ రావాలి. ఎందుకంటే ప్రతిసారి దేవుడే వచ్చి జనాలను నడిపేయాలంటే కష్టం. దానికి ఇంకొక రకమైన అలా ఉంటే కృష్ణుడు ఉండేవాళ్ళు కదా కంటిన్యూగా. తత్వరహస్యం కూడా ఇంకొకటి ఉంది. మనం దైవంగా చూసేటువంటి వారిలో గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ త్రిమూర్తులు, త్రిశక్తులు ఉన్నారు, వీరికి గుణం ఉందా? ఉంది కదా. మనం వాటిని సత్వరజో తమో గుణాలుగానే ముగ్గురిని చూస్తున్నాం కదా. మరి ఈ గుణాలకి అతీతంగా ఉన్నవాడే కదా మన యొక్క అజ్ఞానాన్ని తీయగలిగింది. ఎందుకనంటే ఇప్పుడు అందరూ శివుడి ఇష్టం, అమ్మవారి ఇష్టం అని ఎందుకు చెప్తారు? మనలో ఉన్నటువంటి గుణాలు వాళ్ళని పూజించే విధంగా ప్రేరేపిస్తా ఉంటాయి. అలానే ఇష్టదైవం అనేటువంటిది ఏర్పడతాయి. కానీ ఈ గుణాలన్నింటినీ దాటుకొని పోవాలనే కదా మన సర్వశాస్త్రాలన్నిటి చెప్పాయి. అందువల్ల ఏంటంటే ఆ పరమాత్మ గురు స్వరూపాల్లో ఎప్పుడు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటాడు. అలా వచ్చినటువంటి అయితే ఈ స్వరూపాలకి ముందే మనకి రిఫరెన్సులు ఉండాలి, ఇలాంటి నియమాలు ఎక్కడా ఏం లేవు. ఇప్పుడు మీరు చూస్తే రాఘవేంద్ర స్వామి వారికి ఏ రిఫరెన్స్ ఉంది? పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, ఏ రిఫరెన్స్ ఉంది వారి గురించి? మహావతార్ బాబాజీని క్రియాయోగంలో వారి గురించి చాలా మందికి తెలుసు, మరి వారికి ఏ రిఫరెన్స్ ఉంది? అలానే ఇప్పుడు ఇంతకుముందు శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి, వీరందరికీ ఏ రిఫరెన్స్ ఉంది? ఇప్పుడు మీరు చెప్పిన వారందరికీ వారి చోటు మాత్రమే పూజలు ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందా? వారి చోట మాత్రమే పూజలు అందుకుంటారు, ఆ స్థలంలో మాత్రమే ప్రసిద్ధి ఉంటుంది. ఒక్క సాయిబాబా వారికి మాత్రమే ప్రతి గుళ్ళోనూ మొదట స్థానం ఆయనకి ఇస్తున్నారని. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చేస్తున్నారు. ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని ఒకటి ఎక్కువ అయిపోయింది. ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అయితే మనం టెంపుల్స్ ని మేనేజ్ చేస్తామా లేదా జనాలకి థాటే లేదు. తిరుపతి టెంపుల్ ని మేనేజ్ చేయగలుగుతారా గవర్నమెంట్ నుంచి ఫ్రీ చేస్తే? ఇంటి పక్కన ఉన్న టెంపుల్ ని మేనేజ్ చేయలేరు, తిరుపతి టెంపుల్ ని మేనేజ్ చేస్తారు. ఒక బంతిలో 3000 మందికి ఫుడ్ పెట్టే అంత సత్రాన్ని ఒక కమిటీ సపరేట్ ఉండి హ్యాండిల్ చేస్తారా? చేయలేరు. సో ఫ్రీ టెంపుల్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేవి ఉన్నాయి, మంచిదే. కానీ దాన్ని కూడా ఏ లెక్కలో తీసుకోవాలి అక్కడి వరకే తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఎండోమెంట్ ఒకటి ఉంది కదా. అవును. సాయిబాబా టెంపుల్ ఫస్ట్ పెట్టేస్తే ట్రస్ట్ కింద పెట్టేయచ్చు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాని తర్వాత వేరే గుడిలో అక్కడ పెడతారు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా చేసింది తప్ప, జనాలు చేసింది తప్ప. సరే సాయిబాబా సచరిత్రలోకి వద్దాం. ఇప్పుడు గుడి టాపిక్ వచ్చింది కాబట్టి, సాయిబాబా సమాధి అయ్యేటప్పుడు అంటే లైక్ దేహం వదిలేసేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, కొన్ని రోజుల ముందు జరుగుతుంది. నాగ్పూర్ నుంచి బూటీ అని ఒక అతను వస్తాడు. ఇప్పుడు షిరిడీకి బూటీవాడ అని అంటాం సమాధి మందిర్ పేరు. ఆ బూటీ అనే అతని పేరు మీదే ఉంది. ఆయన వస్తే నేను గుడి కడదాం అనుకుంటున్నా అని.
నా దగ్గర డబ్బులు ఉన్నాయని ఒక జాగా చూపెట్టి ద్వారకాయ మా పక్కన ఇక్కడ కట్టమని చెప్తారు అన్నట్టు. అందరు హెల్ప్ చేస్తారు. ఎవరికి కట్టమంటాడు? సాయిబాబా కట్టమని చెప్పారు, పండరిపూర్ విఠలుడికి కట్టమని చెప్తారు. ఈ జనాలు ఏం చేస్తారంటే గుడి కట్టడం స్టార్ట్ చేస్తారు. విగ్రహ ప్రతిష్టాపన చేసే కొన్ని రోజుల ముందు ఇంకా సాయిబాబా దేహం వదిలేస్తారు. ఇన్ని రోజులు ఈయననే మనం పండరిపూర్ విఠలుడిగా చూసుకున్నాం కదా. సో విగ్రహం తెచ్చే టైంలో ఈయన సమాధి అయ్యారు కాబట్టి ఈయనకి గుడి కట్టమన్నారేమో అనుకొని వీళ్ళు ఈయన సమాధి తీసుకొని సమాధి మందిర్లో పెడతారు. ఇప్పుడు ఇక్కడ జనాలు చేసింది తప్ప సాయిబాబా ఎక్కడైనా గుడి కట్టమని చెప్పారా? ఆయనకు ఒక గుడి కూడా కట్టమని చెప్పలేదు. 1916 సాయిబాబా కన్నా ముందున్నది ఎక్కడైతే పూణేలో బియూపూర్లో ఉందో అది సాయిబాబా ఏం కట్టమని చెప్పలేదు. రమణ మహర్షికి సాయిబాబా ఏం చెప్పలేదు కదా స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు నాకు గుడిలు కట్టమని, నన్ను పాపులర్ చేయమని. రమణ మహర్షి చెప్పి ఆయన శిష్యుడు చేశాడు. సో ఇక్కడ సాయిబాబా ఎట్లాంటి తప్పు లేదు. ఒకటి ఎండోమెంట్ నుంచి తప్పించుకోవడానికి సాయిబాబా గుడిలని వాడుకుంటున్నారు. అయితే బాబా వారి కూడా ఎందుకు ఎండోమెంట్స్ లోకి రావు అని అంటే ఎంతమంది జనాలు అందరూ అనుకునేది ఏంటంటే ఆయన సెక్యులర్ సెయింట్ కాబట్టి అని అనుకుంటారు. కానీ నిజానికి అసలు పాయింట్ కాదు. మనకి ఎండోమెంట్ లో ఉన్నటువంటి ఒకనొక లూప్ హోల్ ఏంటంటే ఎక్కడైతే పాలరాయి విగ్రహాలు ప్రతిష్టాపించి ఉంటాయో అవి ఎండోమెంట్ లోకి రావు. ఇది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇస్కాన్ ఉన్నటువంటి మందిరాలు ఏవి మరి ఎండోమెంట్ లోకి ఎందుకు రావట్లా? ఆగమశాస్త్రం ప్రకారం కట్టినప్పుడు రాయి ఎలా సెలెక్ట్ చేయాలి చాగంటి గారు చెప్తారు. అసలు ఒక కప్ప కూడా దాని మీద కూర్చోలేదు, అలాంటి రాయిని సెలెక్ట్ చేయాలంట. వాడేటువంటి విగ్రహానికి కూడా శిలల్లో ఆడశిల మగశిల అని రెండు ఉంటాయి. పురుష విగ్రహాన్ని చేసేటప్పుడు పురుషశిలని వాడాలి, స్త్రీ అంటే అమ్మవారి విగ్రహాలను చేసేటప్పుడు స్త్రీ శిలల్ని వాడాలి. అలా కాకుండా నపుంస శిలలు కూడా ఉంటాయి, వాటిని అన్నిటికీ వాడరు. అలా ఇంత ఉంటది అనమాట. మన ఆగమ శాస్త్రాల రీత్యా కట్టినటువంటి మందిరాలు ఏవైతే ఉంటాయో అవే ఎండోమెంట్ లోకి వస్తాయి. ఇప్పుడు మరి బాబా వారి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టట్లేదా అంటే గురుస్వరూపాలకి ఏంటంటే అటువంటి నియమాలు ఏం లేవన్నమాట. ఇప్పుడు ఎటువంటి గురు స్వరూపాన్ని అయినా సరే ఆ యొక్క గురువు చెప్పినటువంటి తత్వాన్ని, ఆ గురువు వచ్చినటువంటి పరంపరని దీన్ని బేస్ చేసుకుని అక్కడ ఆరాధన అనేది జరుగుతూ ఉంటది. అలానే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న శ్రీపాద వల్లభుడు కావచ్చు, మాణిక్య ప్రభువు కావచ్చు, వీళ్ళందరి మందిరాలు ఉంటాయి. సో ఇప్పుడు బాబా వారి దగ్గరకు వస్తే ఏంటంటే బాబా వారిలో నైష్టిక ప్రపంచ తత్వం కనబడతా ఉంటది. అలానే సన్యాసి. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు పాలరాయితో చేసిన ఏదైనా సరే ఎండోస్మెంట్ లోకి రాదు అని అన్నారు. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఉంది, మీకు ఐడియా ఉంది కదా? అది కూడా సేమ్ పాలరాయితో, అది కూడా లేదా మరి? లేదు కదా, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎండోమెంట్ కింద లేదు. ఎండోమెంట్ లో అందుకే ఫైట్ చేస్తున్నారు కదా ఎండోమెంట్ కిందకి వెళ్ళకుండా. ఓకే, వెళ్ళకుండా చేస్తున్నారు. ఎండోమెంట్ కిందకి వెళ్ళకుండా ఫైట్, అందుకే హుండీ పెట్టట్లేదు కదా అక్కడ. ఇప్పుడు హుండీ పెడితే ఎండోమెంట్ తీసుకుంటారు కదా, ఇన్కమ్ వస్తుంది. రైట్. ఓకే, ఎందుకని పాలరాతికి? అదే ఇప్పుడు చెప్పాం కదా, ఆగమ శాస్త్రం ప్రకారం ఏంటంటే మనకి ఆగమ శాస్త్రం ప్రకారం కట్టినటువంటి గుళ్ళు మాత్రమే ఎండోమెంట్ లో ఉండాలి. ఇప్పుడు పాలరాయి కాదండి, ఎండోమెంట్ యాక్ట్ కూడా అప్పుడు నుంచో మనకి ఫ్రీడమ్ రాకముందు నుంచి ఉంది. ఇప్పుడు మరి పాలరాతి విగ్రహాలతో ఆరాధన చేయొచ్చు అని చెప్పి మన ఆగమంలో లేదు ఎక్కడ. ఎందుకంటే పాలరాయిని పురుషశిల మగశిల అనే ఉండదు అందులో. ఇప్పుడు కొన్ని మందిరం, ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మఠాలు ఉంటాయి మనకి, ఆగమ శాస్త్రం ప్రకారమే కట్టారనుకోండి, మరి సమాధిని గుడిలో పూజించవచ్చు అని ఎక్కడుంది? అది కూడా ఆగమ శాస్త్రంలో లేదు కదా, సమాధిని పూజించాలి. రాఘవేంద్ర స్వామి ఎక్కడ సమాధి అయ్యారు? అక్కడే, ఏది అదేం పేరున్నా కర్నూలు పక్కన మంత్రాలయం. మరి మా ఇంటి దగ్గర కూడా ఒక రాఘవేంద్ర స్వామి మఠం ఉంది, అక్కడ కూడా సమాధి లాంటిది కట్టారు అన్నట్టు. మరి సమాధి అనేది ఒక మనిషికి ఒకటే దగ్గర ఉంటది కానీ ప్రతి చోట ఎందుకు ఉంటది? అన్ని చోట్ల అవ్వలేదు కదా. మరి ఇది ఆగమ శాస్త్రం ప్రకారం ఉందా? వెళ్తున్నారు కదా, గురు స్వరూపంగా పూజిస్తున్నారు కాబట్టి శాస్త్రాలకు విరుద్ధంగా ఉంది కదా. మరి యాక్చువల్గా హిందూ శాస్త్రంలో గాని హిందూ ధర్మాల్లో గాని ఒక సమాధిని పూజించటం, లేదంటే వాటికి పూజలు చేయటం, అక్కడ సమాధి జరిగిన స్థలమే పుణ్యక్షేత్రంగా లేకపోతే కంచిపీఠానికి పోతే జయేంద్ర సరస్వతి స్వామి వారి సమాధి ఉంటది, కంచి పరమాచార్య వారి సమాధి ఉంటుంది, దాన్ని బృందావనం అని చెప్తారండి. అది యాక్చువల్ గా ఏంటంటే మనలాంటి మానవులకు అప్లై అవుతుంది, గురువులకి సద్గురువులకు ఉండదు. గురువుల్లో కూడా స్థితులు ఉంటాయి, గురువు ఉంటాడు, పరమ గురువు ఉంటాడు, మహద్గురువు ఉంటాడు. సన్యాసి ధర్మంలో ఉన్న వాళ్ళు నిప్పు పెట్టొద్దు, అగ్ని వెలిగించొద్దు, అందుకే వాళ్ళు భిక్షాటన చేస్తారు అన్నట్టు. సో ఇప్పుడు వాళ్ళ దేహం అగ్నిలో ఎలా, వాళ్ళు అగ్నియే వెలిగించొద్దు, అలాంటప్పుడు వాళ్ళ దేహం ఎలా అగ్నిలో కాలుస్తారు, అందుకే సమాధి చేస్తారు. అలా అందుకనే గురువులకి ఏంటంటే ఈ ఆగమ శాస్త్రాలు ఇవన్నీ అప్లై అవ్వవు అనమాట. అది దాటిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కదా. ఇప్పుడు అక్కడే ఆగమ శాస్త్రం అనేటువంటిది కూడా ఎవరికి అప్లై అవుతుంది అంటే గుణాలతో ఉన్నటువంటి దేవతలకి. ఇప్పుడు ఏ గుణం లేని గురువుకి ఆగమ శాస్త్రం ఎందుకు అప్లై అవుతుంది? హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా షిరిడీని ఖచ్చితంగా తీసుకురావటం
వ్యతిరేకిస్తున్నారు. ఉమ్. ఎలా అసలు షిరిడీని పుణ్యక్షేత్రంగా చేర్చారు, దీన్ని తీసేసేయాలి అనేది చాలా మంది వాదన. ఇది మరి ఎవరికి అంటే ఏ స్థలం, ఇప్పుడు మంత్రాలయం గురించి డిస్కస్ చేసుకున్నాం, రమణ మహర్షి వారి ఆలయం గురించి డిస్కస్ చేసుకున్నాం, ఏ స్థల ప్రాముఖ్యత ఎవరికున్నా సరే హిందూ పుణ్యక్షేత్రాలుగా తీసుకురాలేదు. ఎందుకు షిరిడీని తీసుకొని వచ్చారు? ఇప్పుడు అంత పెద్ద పుణ్యక్షేత్రం, అంతకన్నా పెద్ద పుణ్యక్షేత్రం ఒక ఊరంత ఉంటది, ఐలాండ్ లో ఉంటది. విష్ణుమూర్తి ఇక్ష్వాకుకి ఇచ్చిన విగ్రహం శ్రీరంగంలో ఉంది. రాముడి తర్వాత విభీషణుడి దగ్గర నుంచి శ్రీరంగంకి వస్తుంది. మరి అక్కడ రామానుజాచార్య దేహం ఉంది కదా, దాన్ని ఇంకా ప్రిజర్వ్ చేస్తూ దానికి అలంకరణ చేస్తూ పూజలు చేస్తున్నారు కదా, మరి దాన్ని ఏమనాలి? గుడిలో ఉండొద్దు అని అంటే మరి అది ఆగమ శాస్త్రం విరుద్ధమే కదా. శ్రీరంగంలో ఆయన గురుస్వరూపంగానే ఉన్నారు కాబట్టే కదా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికీ వారి పార్థివ దేహం అక్కడే ఉంది, 1000 years నుంచి ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా కూడా రామానుజాచార్య ఎలా అయితే దేహం వదిలేసారో కూర్చొని అలానే ఉంటారు, త్రిదండం పట్టుకొని. ఇప్పటికీ నామాలు పెడతారు, పూజలు చేస్తారు, అన్ని చేస్తారు. ఇది ఎక్కడో గుడి వెనక కూడా లేదు, గుడి కాంపౌండ్ లోనే ఉంటది మీకు. మరి అప్పుడు దాన్ని ఏమనాలి? సో గురు స్వరూపానికి తీసుకొని వచ్చి దేవుడితో లింక్ చేసి ప్రతిదీ అట్లా చూడకూడదు అనమాట. ఈ గురువు యొక్క నామాన్ని మనం అన్ని దేవతల నామాలతో కలపొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఒక గుణం లేని వాడి నామాన్ని గుణం ఉన్న వాడి నామంతో కలిపినప్పుడు దాని యొక్క ఆ బలం అనేటువంటిది, మనకి ఆ నామస్మరణ యొక్క బలం అనేటువంటిది ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు బాబా వారి మందిరాలని వీటన్నిటిని తీసుకొచ్చి ఎందుకు హిందూ మందిరాలుగా చెప్తున్నారు, షిరిడీని పుణ్యక్షేత్రాలు ఎందుకు మారుస్తున్నారు, దానిగా ఎందుకు పరిగణిస్తున్నారు అని అంటే, బాబా వారు హిందువుల్లో ఎంతమందితో ఖురాన్ చదివించారు, ఎంతమంది ముస్లిం కింద కన్వర్ట్ చేశారు, ఎంతమందిని కన్వర్ట్ చేశారు? లవ్ జిహాద్ ఏమైనా ఎంకరేజ్ చేశారా సాయిబాబా? హిందూస్ ని ముస్లిం లాగా కన్వర్ట్ చేశారు? బాబా వారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా శుద్ధమైనటువంటి వైదికమైనటువంటివి. అందులో మనం చూసుకుంటే బాబా వారు దాసగని మహారాజ్కి చెప్తారు, నువ్వు సప్తాహం కనుక విఠలుడి నామాన్ని నువ్వు పారాయణ చేస్తా అంటే, సప్తాహం చేస్తా ఉంటే, నామస్మరణ చేస్తా ఉంటే విఠలుడు వచ్చి నీకు దర్శనం ఇస్తారని చెప్తాడు. అప్పుడు దాసుని అడుగుతాడు, ఖచ్చితంగా ఇస్తాడంటే నువ్వు త్రికరణ శుద్ధిగా చేస్తే నా గ్యారంటీగా వచ్చి దర్శనం ఇస్తాడు. వారం రోజులు. ఇప్పుడు అందరూ సప్తాహం అంటే ఏమనుకుంటారంటే వారం అంటే గురువారం మొదలు పెడితే మళ్ళీ గురువారానికి అనుకుంటారు, కానీ నిజానికి కాదు. మీరు ఇప్పుడు గురువారం మొదలు పెట్టారు, బుధవారం అయిపోయింది, తర్వాత ఏ రోజు వస్తుంది? మళ్ళీ గురువారం. మళ్ళీ సప్తాహం స్టార్ట్ అవుతుందా అక్కడి నుంచి? మళ్ళీ గురువారం నుంచి గురువారానికి చేస్తే ఇంకో గురువారం వస్తుందా? అలా సప్తాహం అంటే ఏంటంటే జీవితాంతం చేయాల్సిందని సప్తాహం అంటారు. దానికున్న మీనింగ్ చెప్తాను ఇక్కడ. మనకి 7 రోజులు, 8వ రోజు లేదు. అవును, మరి 6 రోజుల్లో చేయమని చెప్పొచ్చుగా. 7 రోజులు ఎందుకు అని అంటే, పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజులు వ్యవధి ఎందుకు ఇస్తారు అని అంటే, వారం అనేది మనకి కలియుగంలో స్టార్ట్ అయింది, అంతకుముందు వారం లేదు. పరీక్షిత్ మహారాజు చనిపోయింది కూడా కలియుగం ప్రారంభంలోనే. 7 రోజు తర్వాత 8వ రోజు లేదు. ఎవడు పుట్టినా చచ్చిపోయినా ఈ వారం రోజుల్లోనే పుట్టాలి. కాబట్టి అనుష్ఠానం ఏది చేసినా, నామ స్మరణ ఏది చేసినా 7 రోజుల్లోనే చేయాలి. అది సప్తాహం. మళ్ళీ 2వ రోజు ముందు మనం మొదలు పెట్టిన రోజు వస్తానే ఉందిగా, సో మళ్ళీ సప్తాహం మొదలు పెట్టాలిగా. అలా జీవితాంతం కూడా భగవంతుడు నామస్మరణ చేయమని చెప్పి అక్కడ దాసగను అనేటువంటి ఒక క్యారెక్టర్ లో బాబా వారు చెప్పారనమాట. మీరు త్రికరణ శుద్ధిగా విఠలుడి నామాన్ని తీసుకొని మీరు దాన్ని నిరంతరం జపం చేస్తా ఉంటే మీ జీవితాంతం ఖచ్చితంగా మీరు చేరేటువంటిది విఠలుడిని అంటే 7 నెంబర్ చూసి అట్లా అనుకుంటున్నారు. 7 రోజులు పారాయణలు కూడా 7 రోజులనే అనుకుంటారు, కానీ నిజానికి దత్తాత్రేయ సాంప్రదాయంలో పారాయణ అనేటువంటిది ప్రతిరోజు ఉంటది. మన జనాలు ఎట్లున్నారంటే, కాశీకి పోయినప్పుడు కాయ పండు వదిలేయి అని చెప్తే, నాకు వంకాయ ఇష్టం అని ఒకడు వంకాయ వదిలేస్తాడు, లేకపోతే ఇంకో కాయ వదిలేస్తాడు. నాకు పండు అంటే ఇష్టం కాబట్టి నాకు వాడికి ఏ తినది బుద్ధి కాదు అది అది వదిలేస్తే, లేకపోతే తినబుద్ధి అయ్యేది వదిలేస్తాడు. అది కాదు, గంగలో నువ్వు కాయ వదిలేస్తే పండు వదిలేస్తే నీకేమొస్తుంది? గంగాదేవి తింటదా? ఇంకో దగ్గర తీసుకొని పోయి సముద్రంలో కలుస్తుంది. ఏం ఉపయోగం దానివల్ల? సో కాయము అంటే శరీరము, పండు అంటే కోరిక. కాశీకి ఎందుకు పోతాం? చచ్చిపోవాలని, అక్కడే చచ్చిపోవాలని అనుకుని పోతారు కదా. ఎందుకు అంటే అక్కడ చచ్చిపోతే మోక్షం వస్తుంది కాబట్టి. సో మోక్షం రావాలంటే ఏం వదిలేయాలి? ఫస్ట్ శరీరం మీద ఉన్న వ్యామోహం వదిలేయాలి. ఈ వ్యామోహం పోవాలి ఫస్ట్ అని అంటే మనకుండే కోరికలను వదిలేయాలి. కాబట్టి కాశీకి వెళ్ళినప్పుడు కాయో పండు వదిలేయమని చెప్తారు. ఇక్కడ కాయ అనగానే మన వాళ్ళు కాయం తీసుకొచ్చిరు టెంకాయ లాగా, పండు అనగానే ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని వచ్చిరండి. ఇట్లా ఉండదు. అందుకే సప్తాహం అంటే కూడా జీవితాంతం చేసేది అని, 8వ రోజు లేదు కాబట్టి. సాయిబాబా అందుకునే పూజల్లో కూడా వేదమంత్ర ఉచ్చారణ ఉండదు. మీరు ఇందాక చెప్పినట్లు అవతారాల్లో యోగి రాజా ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. ఆయనకు ఇచ్చే హారతిలో అవధానికి, అవధూత, ఇవన్నీ కూడా వింటూ ఉంటాం. కానీ వేద మంత్రాల ఉచ్చారణ సాయిబాబాకి ఉండదు. సో ఇది కూడా విరుద్ధం అని చెప్తా ఎక్కడా లేదు దీని గురించి. అంటే
బాబా గురువులందరికీ మనం ఈ రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఆయన గురువుగా చూశారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చిన గుళ్ళు కాదు కదా ఇవన్నీ. ఎప్పటి నుంచో ఇప్పుడు ప్రతి వీధికి ఒక్కొక్క మందిరం అనేటువంటిది ఏర్పడింది. ఈ గుళ్ళన్నీ మరి ఏ రకంగా వచ్చినాయి, ఎందుకని వచ్చినాయి, ఎవరి వాళ్ళు వచ్చినాయి? మనం పూజిస్తున్నాం కాబట్టే కదా వచ్చినాయి. గుళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో అందరూ పూజలు చేసుకుంటూ వస్తానే ఉన్నారు. అక్కడ ఆయన గురుస్వరూపంగా మనం పూజిస్తున్నాం కదా. ఆయన ముందు గురుస్వరూపంగా ఎందుకు పూజిస్తున్నారు? ఆయన చెప్పినటువంటి తత్వాలని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంచెం మాట్లాడుకుంటే ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా పూజ గురించి. అన్న ఇంతకు ముందు ముగ్గురు గురించి చెప్పారు. మాణిక్ ప్రభు గురించి, అక్కలకోట మహారాజ్ గురించి, నేను గజానన్ మహారాజ్ గురించి కూడా చెప్పారు. ఓన్లీ సాయిబాబాకి సమాధికి పూజలు చేస్తున్నామా అంటే లేదు. అక్కలకోట మహారాజ్కి అదే ఉంటది. అక్కలకోటకి వెళ్తే మనం అదే చూడొచ్చు. మాణిక్ ప్రభు సంస్థానంలో మనకు అదే ఉంటది. గజానన్ మహారాజ్ దాంట్లో మనకు అదే ఉంటది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఏముంటది? దానికే కదా పూజ చేస్తాం. రాఘవేంద్ర స్వామి దాంట్లో అదే చేస్తాం. సో ఈ పూజ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ సాయిబాబాని ముస్లిం యాంగిల్ లో చూడడం స్టార్ట్ చేయడం వల్ల మనం ఎందుకు చేయాలి అన్న థాట్ ఒకటి వచ్చింది అన్నట్టు. 11 years 2014 నుంచి వచ్చిన ఈ థాట్ 2014 కన్నా ముందు ఎందుకు లేదు? 100 years, అప్పటికి 96 years సాయిబాబా దేహం వదిలేసి. అప్పటి వరకు ఎందుకు లేదు? ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయలేదు? క్వశ్చన్ చేసిన ఆయన ఏమన్నా పరిష్కారం చెప్పారా? లేదు. క్వశ్చన్ చేసిన ఆయన విత్ ఇన్ 1 year లో కోర్టులోనే సారీ చెప్పారు. ఎందుకు? ప్రూఫ్లు లేవు ఆయన దగ్గర. ముస్లిం అని స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయింది. కానీ విత్ ఇన్ 1 year ఇండోర్ కోర్టులో మ్యూచువల్ గా సారీ చెప్పి మ్యూచువల్ గా కేసు క్లోజ్ చేసుకున్నారు గుజరాత్ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి స్వామి. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయననే. కానీ వెనకాల నేను నడిపించింది వేరే అతను. ఎవరండి? గోవిందానంద సరస్వతి అని ఇక్కడనే ఉండే సౌత్ నుంచి. దాని తర్వాత అక్కడికి పోయిండు. ఆయన మైండ్ ఖరాబ్ చేశారు. లేకపోతే ఇప్పుడైనా వెంటనే పీఠాధిపతి అయ్యాక ఫస్ట్ సాయిబాబా టాపిక్ తీసారు అనుకుందాం, అప్పుడు ఏం ఫరక్ పడదు. అంటే మనం ఆయననే క్వశ్చన్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆయన ఎప్పుడైతే సాయిబాబా మీద స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటికే ఆయనకి దాదాపు 80 నుంచి 88 ఏళ్ళు ఉన్నాయి. అంతకు ముందు షిరిడి వెళ్ళి అక్కడ ఎందుకు ఖండించలేదు? వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో మీరు చేసే పద్ధతులు ఏంటి, మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆయన్ని శంకరాచార్యుల వారి స్థితిలో పెట్టి చూశారు అందరూ. అటువంటి వారు చేసినటువంటి పని ఏంటంటే హనుమంతుడు షిరిడి సాయిబాబాని కొడుతున్నట్టుగా ఒక ఫోటో చేపించి రిలీజ్ చేశారు ఆయన. ఇప్పుడు ఆయన మనం ఏ రకంగా శంకరాచార్యుల వారిగా చూడాలి? ఇంకొకటి, ఆది శంకరాచార్య పీఠంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆది శంకరాచార్య స్వరూపమే. ఎందుకంటే ఆది శంకరాచార్యనే చెప్పారు ఈ పీఠంలో ఎవరు ఉంటే వాళ్ళు నా స్వరూపమే అని. అప్పుడు ఏం చేయాలి? ఆది శంకరాచార్య ఉన్నది 32 సంవత్సరాలే. 3 సార్లు భారతదేశం మొత్తం పాదయాత్ర చేశారు. 72 అవైదిక మతాలని డిబేట్ చేసి వేదం ఏం చెప్పింది, మీరేం ఫాలో అవుతున్నారు అనేది మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సాల్వ్ చేశారు అన్నట్టు. మళ్ళీ ఒక దాటికి తెచ్చారు. ఇప్పుడు ఇక్కడ సాయిబాబాది అవైదికము అని అంటే అది అప్పటికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ 96 years అవుతుంది. అంటే ఆయన కన్నా గురువులు ఉన్నారు కదా. ఈయనకి 80 నుంచి 88 ఏండ్లు ఉంటాయి. అప్పటికి 1984లోనే ఎప్పుడు ఆయన పీఠాధిపతి అయ్యారు. మరి అప్పటి నుంచి 84 నుంచి 2014 వరకు ఆయన కనబడలేదా? 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు సాయిబాబా గుర్తు రాలేదా? ఇక్కడ నుంచి ఒకడు వెళ్ళి ఆయన మైండ్ ఖరాబ్ చేశారు కాబట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చినాక శంకరాచార్య అన్నప్పుడు ఒక స్టాండ్ మీద ఉండాలి. ఆయన స్టాండ్ మీద ఉన్నారా? కోర్టులోకి వెళ్ళి సారీ చెప్పారు. ఇప్పుడు ఎవరి పరువు పోయింది? సరే 96 years నుంచి వస్తుంది కాబట్టి సడన్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్రాబ్లం అయితే, ఎందుకంటే 2014లో మోడీ గెలిచిన 20-30 daysకే ఈ స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకు వస్తుంది? ఇది కూడా థింక్ చేయాలి కదా. మోడీ గెలవక ముందు ఎందుకు రాలే? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మోడీ వచ్చాక 20-30 daysకే ఎందుకు వచ్చింది? ఇప్పుడు పూజా విధానం తప్పు, ముస్లిం అయినా అది ఇదని అప్పటి వరకు వచ్చింది. 88 ఏళ్లలో ఆయనకి ఇప్పుడు గుర్తు రాలేదా సాయిబాబా ముస్లిం అని చెప్పి? సాయిబాబా అప్పటికి షిరిడి పాపులరే కదా 2014 వరకు కూడా. సో ఇది ఎట్లా చేయాలి అని అంటే నిజంగా అది అవైదికమే అయితే వీళ్ళు ఆదిశంకరాచార్యని పూజించడమే మానేయాలి. ఎందుకనంటే వచ్చారు, కార్యం అయిపోయింది, దేహం వదిలేశారు. అలానే చూడాలి కదా. మరి ఆదిశంకరాచార్యని చూడాలి, వాళ్ళ గురువులని చూడాలి. కానీ వాళ్ళ గురువుల విగ్రహాలు కూడా వాళ్ళ పీఠంలో ఉంటాయి. సో గురువుని పూజించుకునే ధర్మం మనకు ఉంది. అందుకే కదా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర అంటాం. ఇంట్లో అమ్మ మొదటి గురువు కాబట్టి అమ్మకి నమస్కరించమని చెప్తారు. సన్యాసి అయినా సరే సాష్టాంగం పెట్టాల్సింది అమ్మకు మాత్రమే, నాన్నకు కూడా కాదు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మరి గురువుని పూజించకుండా నీ బతికేంటి? డైరెక్ట్ నీకు దేవుడిని ఎవడు కనెక్ట్ చేస్తాడు కదా. సో ఇక్కడ ఆయన డిబేట్ పెట్టుకునేది ఉండే షిరిడీతో. మీరు అవైదికం, మేము వైదికం, ఇద్దరం ఒక మాట్లాడుకుందాం. ఇప్పుడు శంకరాచార్య చెప్పినందుకు ముస్లిం అనగానే ఆయన అందరూ ముస్లిం అనేశారు. అదే షిరిడీకి వచ్చి ఆది శంకరాచార్య పాదయాత్ర చేసి ఎట్లయితే డిబేట్ చేయడానికి వెళ్ళారు 72 అవైదిక మతాలతో, వెళ్ళగానే వాళ్ళు ఏమి ఇన్వైట్ చేసి రండి డిబేట్కి అనలేదు. ఒకటి ఫాలో అవుతున్నాడు అని అంటే 32 ఏళ్లలో
వాడు ఏం ఫాలో అవుతున్నాడు, మనం దాన్ని ఎలా ఖండించాలి, వేదమే ప్రమాణం అని మనకి ఎలా నిరూపించాలి, ఇవన్నీ ఆదిశంకరాచార్య మైండ్ లో ఉండాలి. అప్పుడే కదా వాడు ఏం ఫాలో అవుతున్నాడో తెలిసి అది ఎందుకు అవేదికమో చెప్పాలి. ఇక్కడ ఈయన షిరిడీకి వచ్చో లేకపోతే షిరిడీ సంస్థానంలో పీఠానికి పిలిచో ఒక ఇది చేస్తే అయిపోయేది. ఎందుకంటే షిరిడీ సంస్థానంలో సాయిబాబాకి పూజించేది బ్రాహ్మణులే, వేరే కులం వాళ్ళు ఏం కాదు కదా. మరి బ్రాహ్మణులకి ఏదైతే వైదికం ఉందో అది వీళ్ళకి తెలియదు షిరిడీలో వాళ్ళకి. సరే వీళ్ళకన్నా పై స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి అది అవైదికం అని ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయకనే కదా సారీ చెప్పారు. రైట్. అది ఇక్కడ ప్రాబ్లం దీన్ని అయింది. ఇదొక యాంగిల్. ఇంకొక యాంగిల్ లో మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఇది అవైదికమా వైదికమా అని ఏ రకంగా ఏ ప్రామాణికతో చెప్తాం మనం. అక్కడ వారు ఆయన గురుస్వరూపంగా వచ్చారు, గురుస్వరూపంగా వచ్చినప్పుడు వారు చేసినటువంటి బోధలని వారు చేసినటువంటి పనులని బట్టి మనం ఆయన వైదికమా అవైదికమా అనే చెప్పాలి. ఇదే కదా, ఎందుకనంటే మన సనాతన సాంప్రదాయం అనేటువంటిది గురువు నుంచి ప్రశ్న, ఆ ప్రశ్న నుంచి వచ్చేటువంటి సమాధానం దీనిపైనే బేస్ అయ్యి వచ్చింది. మీరు ఎన్ని పురాణాలు తీసుకున్నా అన్నిట్లోనూ ఇలానే ఉంటది. సో ఇక్కడ బాబా వారు చేసినటువంటిది ఏంటి అని ఒకసారి ప్రశ్నించుకుందాం. ప్రశ్నించుకొని అక్కడి నుంచి ఏమొచ్చిందో చూసి దాన్ని బట్టి అది వైదికం అవైదికం అని చెప్దాం. ఫస్ట్ ఆయన ఒకసారి బాబా వారు 16 ఏళ్ల వయసులో షిరిడీలో ఒక వేప చెట్టు కింద ప్రకటమయ్యారని చెప్తారు. ప్రకటమైన తర్వాత వారు కొన్నాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి 3 సంవత్సరాలు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వచ్చారని చెప్తారు. 1858లో వచ్చారని చెప్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడి నుంచి వారు వచ్చి ఫస్ట్ చేసిన పని ఏంటి, దుని పెట్టారు. దుని పెట్టిన తర్వాత వారు యాక్చువల్లీ ముందు దీనికన్నా కొంచెం ముందు ఒక స్టెప్ ముందే, ఇప్పుడు సాయిబాబా ముస్లిం అనుకుందాం. ముస్లిం అన్నప్పుడు ఒక కొత్త ఊరికి వెళ్ళినప్పుడు నమాజ్ చేయడానికి మసీద్ కదా ఎత్తుక్కోవాలి. కానీ ఫస్ట్ సాయిబాబా గ్రామదేవత దగ్గరికి వెళ్ళారు. ఖండోబా అని ఖండోబా మందిరానికి వెళ్ళారు వారు. ఖండోబా మందిరానికి వెళ్ళి అక్కడి నుంచి ఒక వేప చెట్టు దగ్గరకు వచ్చేసి వేప చెట్టు దగ్గర ఆ వేప చెట్టు కింద కూర్చొని ఎన్నో సంవత్సరాలు తపస్సు కొన్నాళ్ళు తపస్సు చేసుకుంటా ఉంటారనమాట. వారు తపస్సు చేస్తున్నప్పుడు ఆ టైంలో చూసిన వారు కూడా ఉన్నారు అక్కడ. సో ఆ తర్వాత మళ్ళీ వారు కొన్నాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారు షిరిడీ వచ్చారు. షిరిడీ వచ్చే దానికన్నా ముందు ధూప్ఖేడ అని ఒక ప్లేస్ ఉంటది మనకి. అక్కడ షిరిడీకి దగ్గరలో ఉంటుంది అనమాట. కోపర్గావ్, ధూప్ఖేడ, జాల్నా, ఆ తర్వాత ఇటు నాందేడ్ వచ్చే ప్లేస్, నాందేడ్ నుంచి హైదరాబాద్ అనమాట. ఇది రూట్. సో ఆ ధూప్ఖేడ దగ్గర వారు ముందు ఒకనొక చోట వారు కూర్చున్నప్పుడు అక్కడ మనకి చాంద్ పాటిల్ అనేటువంటి ఒక ఆయన వస్తారు. ఈ స్టోరీ అంతా అందరికి తెలిసిందే. చాంద్ పాటిల్ వచ్చిన తర్వాత బాబా వారు సటకా తీసుకొని భూమి పైన కొట్టడం, అక్కడ దాని నుంచి నీళ్లు రావడము, ఆ నీళ్లతో ఆయన చిలుము మళ్ళీ నిప్పును కూడా తెప్పించడం, దాంతో చిలుము పీల్చడం, ఆ చిలుము చాంద్ పాటిల్కి ఇవ్వడం, గుర్రం జాడ తెలపడం, ఈ విషయాలన్నీ చాంద్ పాటిల్ దగ్గర మనం చూస్తాం అనమాట. ఆ చాంద్ పాటిల్ ఒక వివాహానికి అని చెప్పి షిరిడీ తీసుకొని వస్తారు. ఆ షిరిడీ వచ్చినప్పుడు అక్కడ బాబా వారిని ఎవరైతే వారు వేప చెట్టు కింద కూర్చున్నప్పుడు చూశారో వారు వచ్చి వీరిని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళలో మహల్సాపతి కూడా ఉన్నారు. ఆ మహల్సాపతి వస్తా ఆవో సాయి అని పిలిచారు. సరే వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కొన్నాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లో తిరిగేవారు. మనకు బాబా వారి చరిత్రలో అందరూ ఏమనుకుంటారంటే రావడమే మసీదులో వచ్చి కూర్చున్నాడు ఆయన అని అనుకుంటారు. కానీ నిజానికి అసలు శుద్ధ తప్పు. ఆయన వచ్చిన తర్వాత ఉన్నది అది ఆ ప్లేస్ వేప చెట్టు దగ్గర ఉన్నారు. ఆ తర్వాత చాలా ప్లేసెస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు. అప్పటికి వారు మసీద్కి వెళ్ళరు. ఆయన ఊరందరికి దూరగానే ఉంటారు. ఏ కొలనులో అయితే జంతువులు వచ్చి నీళ్లు తాగేవో అవే నీళ్లు సాయిబాబా తాగేవాళ్ళు. అవి పిచ్చోడని దగ్గరికి వెళ్ళకపోయే వాళ్ళు అన్నట్టు. అలా ఇలా ఎందుకు ఉంటారు అనే దానికి వేరే రీజన్ ఉంది. నవనాథ పరంపరను తీసుకొచ్చి చెప్తే మీకు అర్థం అవుతుంది. అసలు దాని గురించి అది డీప్ డిస్కషన్ అవుతుంది అనమాట. చెప్తాను దాని గురించి కూడా. అలా బాబా వారందరికీ దూరంగా ఉండేవారు. కానీ ఆయనలో ఉన్నటువంటి వర్చస్సుని, యోగ శక్తిని వీళ్ళందరూ చూసి ఈయన ఎవరో గొప్ప యోగ వచ్చారు ఇక్కడికి, ఎవరో ఒక అవతార పురుషుడు వచ్చారు అన్న స్థితిలోనే కొంతమంది తెలుసుకున్నారు. తెలుసుకొని ఆయన చూస్తే ఎలా ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు వాన పడుతున్నా సరే వానలో ఉండేవాళ్ళు, ఎండ ఉంటే ఎండలో ఉండేవాళ్ళు, చలి ఉంటే చలిలో ఉండేవారు. అరే ఆయన మానవ దేహంతో ఎంత భగవంతుడైనా కూడా మానవ దేహంతో ఉన్నప్పుడు మనం ఇంద్రియాలతో ఉన్న వాళ్ళం కాబట్టి మనకి ఎలా అయితే వాన పడితే జలుబు చేస్తుంది ఇలా అనుకుంటాం, వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఆయన వచ్చేంటంటే ఆయన జుబ్బా పట్టుకొని కూడా ఆయన జబ్బల్ని పట్టుకొని మహల్సాపతి వీళ్ళు లాక్కొని ఇలా లేపుకొని వస్తారు. శ్యామ, మహల్సాపతి వీళ్ళు ఆయన్ని పట్టుకొని లాక్కొని తీసుకెళ్లి మసీదులో కూర్చోబెట్టారు. సచరిత్రనే ఒక్కటి చూడొద్దు సాయిబాబా చరిత్రలో. ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పిన రమణ మహర్షి చరిత్రలో సాయిబాబా గురించి ఉంది, వేరే వాళ్ళ చరిత్రలో సాయిబాబా గురించి ఉంది. ఆ కనెక్షన్స్ కూడా అవి కూడా అందుకే సచరిత్ర ఒక్కటే ప్రమాణం కాదు. సాయిబాబా అంటే ఇంకా చాలా చరిత్ర ఉంది చుట్టుపక్కల. అసలు సాయిబాబా గురించి ముందు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఏంటి అనేది ఎక్కడ ఏమీ లేదు. ఇది దీనికి సంబంధించి ఆయన అసలు ఒక ముస్లిం వ్యక్తా లేకపోతే ఏ వ్యక్తి అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. నేను చెప్తాను, చెప్పినాక ఈ అన్న అసలు ఎందుకు ఆకారంలో ఉంటారో చెప్తారు. రైట్, ఓకే కదా, చెప్పండి. సో ఇప్పుడు మనకి కొందరు ఏమన్నారు, ఒక అతను నాకు ఫోన్ చేసి నేను డిబేట్కి వెళ్తున్నా, సాయిబాబా ప్రాస్టిట్యూట్కి పుట్టాడంట కదా అన్నాడు. వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ ఆయనకు అట్లాంటివి మాట్లాడమని.
అన్న నాకు ఫోన్ చేసిరు, గంటన్నర సేపు అండి. మ్మ్. బండి ఆపి హెల్మెట్ పెట్టుకొని ఫోన్ చెవులో పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ మాట వినగానే నాకు ఏం చెప్తాం, ఇప్పుడు ఈ మాటలతో డిబేట్కి వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది కదా. సో చెప్పిన, సరే ప్రాస్టిట్యూట్కే పుట్టిండు అనుకో అన్న, కొంచెం సేపు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత వరకు. సత్యగామ జాబాలి అని ఒక ఆయన ఉంటారు, గౌతమ మహర్షి శిష్యుడు. ఆయన ఒక ప్రాస్టిట్యూట్కి పుట్టాడు. గౌతమ మహర్షి దగ్గరికి వెళ్తాడు ఇది ఉపదేశం కోసం, లైక్ ఉపనయన సంస్కారం వీటి కోసం. వెళ్ళినప్పుడు నీ గోత్రం ఏంటి అని అంటారు. మళ్ళీ గోత్రం అంటే ఇక్కడ డిస్క్రిమినేషన్ చూడడానికి కాదు, అసలు నువ్వు ఏ వంశంలో వచ్చావో తెలియడానికి. సో ఈయనకి ఈయన దగ్గర ఆన్సర్ ఉండదు. ఇంటికి పోతాడు అమ్మ దగ్గరికి. పోయినప్పుడు నేను ఇప్పటికి చాలా మందితో ఇది చేశా కాబట్టి నువ్వు ఎవరికి పుట్టావో నాకు తెలియదు నాన్న అని చెప్తుంది. ఈయన పేరు సత్యగామ, ఆమె పేరు జాబాలి చెప్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ వీళ్ళ అమ్మ ఏది చెప్పిందో మొత్తం ఇప్పుడు ఇక్కడ ఇది చెప్పినప్పుడు ఎవరికైనా బయటికి వెళ్ళి అది చెప్పాలని అంటే గలీజ్గా అనిపిస్తుంది. గురువు దగ్గర కూడా బోరింగ్, ప్రాబ్లం అయిపోతుంది అంటే నా ఇజ్జత్ పోతుందని. కానీ సత్యగామ ఏం చేస్తాడంటే డైరెక్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. నువ్వు సత్యం మీద నించున్నావు కాబట్టి నిన్ను నేను శిష్యుడిగా తీసుకుంటున్నాను తీసుకుంటాడు. మరి ఎవరి కొడుకు సత్యగామ? వాళ్ళ అమ్మకు కూడా క్లారిటీ లేదు కదా. ఇక్కడ ఒక చిన్న విషయం, ఈ గోత్రనామాలు గాని వంశ పరంపరలు గాని ఎందుకు అడుగుతారు అంటే వీళ్ళు ఏ జాతి, లైక్ అంటే ఏ అంశలో పుట్టారు, రాక్షస అంశ లేకపోతే ఇవి చూడటానికి జనరల్ గా అడుగుతారు. దానికోసం ఇప్పుడు ఈ టాపిక్ కూడా తీసుకొచ్చారు. ఈ సాయిబాబాది కూడా అంశ ఏంటి, అసలు ఎక్కడ ఎటు నుంచి వచ్చారు అనేది క్లారిటీగా. సో ఇక్కడ ఎవరికి పుట్టారు అనేది నేను చెప్పాలి. సత్యగామ ఎట్లయితే వాళ్ళ గురువుకి చెప్పాడో నేను చెప్పాలి. నేను ఎవరికి పుట్టాను అనేది జనాలు డిసైడ్ చేయొద్దు. సో సాయిబాబా ఎవరికి పుట్టారనేది సాయిబాబా చెప్పాలి. ఆయన చెప్పలేదు కాబట్టి దాన్ని అక్కడికే వదిలేయాలి, అది ఆయన పర్సనల్. దానివల్ల ఎవరికైనా ప్రాబ్లం అయిందా సొసైటీలో ఈ రోజు వరకు? ఆ రోజు ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ తీసుకుంటే ఆఫ్ఘన్ నుంచి వచ్చిన పిండారి జాతి వాడు సాయిబాబా అని అంటారు. సో అదే పాయింట్లోకి వెళ్తే సాయిబాబా షిరిడీకి వెళ్ళినాకనే చరిత్ర అందరికీ తెలుసు. షిరిడీకి వెళ్ళక ముందు చరిత్ర మాణిక్ ప్రభు సంస్థానంలో ఉంది. 13 years ఉన్నప్పుడు సాయిబాబాకి ఇప్పుడు ఏదైతే ఆకారంలో వీళ్ళు వర్ణిస్తారో అదే ఆకారంతో మాణిక్ ప్రభు సంస్థానంలో పెద్ద ఆర్టేస్ పెట్టారు. ఆ మాణిక్ ప్రభు సంస్థానానికి శృంగేరి పీఠాధిపతి ఒక 165 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు. ఒక రోజు ఉంటారు, అనుగ్రహ భాషణం ఇచ్చి వస్తారు. అక్కడ సాయిబాబా 13 years ఏజ్ ఉన్నప్పుడు వచ్చారంట. ఇప్పుడు పిండారి జాతి అని అంటే సంచరించే జాతి వాళ్ళని చెప్తారన్నట్టు. ఇప్పుడు ఒక జాతి వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారండి ప్రపంచం అంతా. ఉండేదే కొంచెం లిమిటెడ్ పీపుల్, అందులో ఒకటి తప్పిపోతే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? తప్పిపోకుండానే చూసుకుంటారు కదా. అట్లాంటిది 13 ఏళ్ళ పిల్లోడు తప్పిపోయాడు అని అనుకుందాం. మరి మాణిక్ ప్రభు సంస్థానికి వచ్చినప్పుడు ఆయన భిక్ష అడుగుతారు, భిక్ష ఇస్తే వెళ్ళిపోవాలి. కానీ అక్కడ ఒక మిరాకిల్ జరుగుతుంది. ఓకే, ఏంటండి అది? సో ఇక్కడ ఆఫ్ఘన్ నుంచి వచ్చిన పిండారి జాతి అవన్నీ కాదు సాయిబాబా. వీళ్ళేదేదో స్టోరీ ఒకటి అల్లేశారు అన్నట్టు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని. ఈ సంచార జాతి వాళ్ళు ఎప్పుడూ ఒకరిని వదిలేసుకోవడానికి రెడీగా ఉండరు. సో అది చెప్పడానికే లేదు. షిరిడీకి రాకముందు చరిత్ర ఎవరికి తెలియదు కాబట్టి ఈ చరిత్ర అల్లేశారు అన్నట్టు. సో ఇక్కడ మాణిక్ ప్రభు సంస్థానంలో మనకి చరిత్ర ఉంది. సాయిబాబా 13 years of age లో వచ్చినట్టు. సో ఒక జోలె ఒక భిక్ష పాత్ర ఉంటది కదా సాయిబాబా దగ్గర, అది పట్టుకొని మాణిక్ ప్రభు సంస్థానికి వెళ్ళి మాణిక్ ప్రభుతో అంటారు నాకు ఫుల్ చేసి ఇవ్వండి అని చెప్పి. తాత్య మహారాజా అని ఉంటారు, ఆయన ఒక స్పిరిచువల్ డిబేట్ లో కూర్చుంటారు అన్నట్టు. చాలా హీటెడ్ డిబేట్ నడుస్తూ ఉంటుంది. మాణిక్ ప్రభు ఏం చేస్తారంటే సాయిబాబా ఇది ఈయన ఇచ్చిన లోట ఈయనకి ఇస్తారు ఫుల్ చేయమని చెప్పి. వేస్తూనే ఉంటారు 5 సార్లు. అక్కడ డిబేట్ నడుస్తూ ఉంటుంది, దీంట్లో వేస్తూ ఉంటారు, కాన్సన్ట్రేట్ చేయడు. 5 సార్లు వేస్తారు, అంటే దాంట్లో కన్నా into 5 times వేస్తారు, అయినా సరే లోటా నిండదు. ఈ హీటెడ్ డిబేట్ లో కొంచెం చిరాకు వస్తుంది ఎంతకు నిండట్లేదని. దీని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎందుకు నిండట్లేదు అని తీసుకొని మాణిక్ ప్రభుకి ఇచ్చేస్తారు. మాణిక్ ప్రభు తీసుకో సాయి అంటారు. ఇప్పుడు సాయిబాబా పేరు ఆయనకి 13 years of age ఉన్నప్పుడు వచ్చిందా? షిరిడీకి వెళ్ళాక మహల్సాపతి పెట్టినప్పుడు వచ్చిందా? 13 years of age లో మాణిక్ ప్రభు పిలిచారు. మాణిక్ ప్రభు గురించి ఇందాక అన్ననే చెప్పారు ఎంత గొప్పవాళ్ళు అనేది. శృంగేరికి హంపీకి మధ్యలో ఒక డిస్ప్యూట్ నడుస్తుంది ఆ టైంలో, 1860 ఆ టైంలో నడిచినప్పుడు. అప్పటికే మాణిక్ ప్రభు గురించి ప్రపంచం అంతా తెలిసిపోయి ఉంటుంది, ఆయన ఎంత లీలలు చేస్తారు, ఎంత గొప్పవారు అని చెప్పి. సో ఉగ్ర నరసింహ భారతి స్వామి అని శృంగేరి అప్పుడు పీఠాధిపతి, ఆయనకు కూడా తెలుస్తుంది మాణిక్ ప్రభు గురించి. శృంగేరి ఎక్కడ, బీదర్ ఎక్కడ, హంపి పీఠం ఎక్కడ. సో ఈ డిస్ప్యూట్ సాల్వ్ చేయగలిగేది మాణిక్ ప్రభు వారు మాత్రమే అంటే తెలిసినాక శృంగేరి పీఠాధిపతులు ఒక ఆయనని పంపించి ఇక్కడ ఈ ఇష్యూ సాల్వ్ చేయమని చెప్తారు అన్నట్టు. మాణిక్ ప్రభు దాన్ని డిస్ప్యూట్ని సాల్వ్ చేస్తారు. ఓకే, సాల్వ్ చేశాక
ఉగ్ర నరసింహ భారతి స్వామి వచ్చి మాణిక్ ప్రభుని కలవాలి అని అనుకుంటారు అన్నట్టు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యింది శృంగేరి పీఠాధిపతులు మాణిక్ ప్రభు సంస్థానానికి వెళ్ళడం. ఇంత గొప్ప మాణిక్ ప్రభు దగ్గరికి సాయిబాబా వచ్చినప్పుడు తీసుకో సాయి అని లోటా ఇస్తారు అన్నట్టు. తీసుకొని వెళ్ళిపోవచ్చుగా సాయిబాబా నిజంగా పిండారి జాతీయుడే అయితే, భిక్షాటన చేసే జాతీయులు అయితే తీసుకొని వెళ్ళిపోవాలి. 5 సార్లు నిండింది కదా భిక్ష, అంతకన్నా ఏం కావాలి. కానీ ఏమంటారు తెలుసా, నాకు ఇవేమొద్దు, 2 పువ్వులు ఖర్జూరం వేయండి చాలు అని చెప్తారు. అది వేయగానే లోటా నిండుతుంది. అవన్నీ అక్కడ ఇచ్చేసి ఆ 2 తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు తర్వాత వారు బాబా వారు ఏం చేస్తారంటే ఆ 2 ఓన్లీ ఖర్జూర పళ్ళును గులాబీ పూలు తీసుకుంటారు, తీసుకొని ఆ లోటాన్ని గుమ్మరిస్తారు. మళ్ళీ 5 సార్లు పడుతుంది అందులో నుంచి. వీరు ఎంతైతే ధనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 100 రూపాయలు వేస్తే దానికి 5 రెట్లు 500 రూపాయలు అక్కడ పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది సచ్చరిత్రలో ఉంటే సాయిబాబా ఫేక్ ఒక ప్రొపగండా స్టోరీ రాయిపించుకున్నాడని చెప్పాలి. శృంగేరి పీఠాధిపతులు వెళ్ళే మాణిక్ ప్రభు సంస్థానంలో దీనికి ఒక ఆర్ట్ వేశారు. వాళ్ళ సంస్థానం చరిత్రలో ఒక పేజే ఉంది దీని గురించి, సాయిబాబా ఆఫ్ షిరిడి అని చెప్పి. అప్పుడు మనం ఎందుకు కాదనాలి? ఇప్పుడు దీన్ని కాదనాలంటే మాణిక్ ప్రభుని కాదనాలి. మాణిక్ ప్రభుని కాదనాలంటే ఉగ్ర నరసింహ భారతి స్వామి ఏ లీలలు అయితే మాణిక్ ప్రభు దగ్గర చూసొచ్చారో శృంగేరి పీఠాధిపతిని కాదనాలి. ఈ ఉగ్ర నరసింహ భారతి స్వామి అంటే అంత సామాన్యులేం కాదు. ఎందుకంటే నేను ఇది ఇక్కడ చెప్పాలి, లేకపోతే సాయిబాబా మీద మళ్ళీ డౌట్లు పడతారు కదా. సో ఎంత పవర్ఫుల్ పీపుల్ వీళ్ళు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు అనేది మనం ఇక్కడ చెప్తే మాణిక్ ప్రభు ఎందుకు ప్రామాణికమో, సాయిబాబాని ఫస్ట్ టైం సాయి అని ఎందుకు అన్నారో ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఈ ఉగ్ర నరసింహ భారతి స్వామి గురించి చెప్తాను. ఎంత పవర్ఫుల్ అంటే ముస్లిం రూలర్స్ శృంగేరి పీఠంలో ఉన్న సంపద దోచుకుపోదామని అనుకొని దాని మీద దాడి చేద్దామని వచ్చినప్పుడు వీళ్ళేమో సన్యాసులు, పీఠాధిపతులు, అందులో ఉండేదంతా బ్రాహ్మణులే. ఫైట్ చేసే స్పిరిట్ వాళ్ళదే ఉండదు, ఫైటింగ్ కూడా వాళ్ళు చెయ్యొద్దు, వాళ్ళ ధర్మం అది కాదు కాబట్టి. పీఠానికి రక్షగా బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పటికైనా మెయిన్ ద్వారం ఉంటుంది కదా శృంగేరికి, దాని నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గోడ మీద ఇలా ఆర్టేస్తారు అన్నట్టు. వినాయకుడు వచ్చి అక్కడ కూర్చుంటారు, తోరణ గణపతి అని అంటారు. ఈవెన్ ఇప్పటికీ మనం శృంగేరిలోకి వెళ్ళాలంటే అక్కడ కొబ్బరికాయ కొట్టే వెళ్ళాలి. తోరణ గణపతి ఇప్పటికీ మనకు అక్కడ కనిపిస్తారు. గాలిలో ఇలా ఆర్టేస్తే రక్షకి, పీఠానికి రక్ష పెట్టడానికి వినాయకుడు వచ్చి అక్కడ కూర్చున్నారు. ముస్లిం మూక అసలు లోపలికి అడుగు కూడా పెట్టలేకపోయిందంట, అంత పవర్ఫుల్ ఉగ్ర నరసింహ భారతి స్వామి. ఇంకొక ఎగ్జాంపుల్, మధురై టెంపుల్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేస్తాను అని చెప్పి అర్చకులకు అడిగితే, లేదు మీరు ఇక్కడే ఉండండి, మేమే గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామని చెప్తారు. వాళ్ళకి తెలియదు కదా ఈయన స్థాయి, అలా చెప్తారు. ఈయన ఏమంటారంటే శిష్యులకి పోయి ఒక కొబ్బరికాయ తీయండి అని చెప్తారు. కొబ్బరికాయలు అమ్మవారి తేజస్సుని మొత్తం దీంట్లో నింపేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఈ అమ్మవారు, నువ్వు అనుకుంటున్న అమ్మవారు ఇక్కడ ఉందా, విగ్రహంలో ఉందా చూసుకోమని అర్చకులకి చెప్పి నేను వెళ్ళిపోతారు. కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి శృంగేరి పీఠంలో పెట్టేస్తారు. పీఠం మీద చాగంటి గారు దీన్ని వర్ణిస్తారండి. 1000 వోల్ట్ల లైట్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది ఆ తేజస్ ఆ కొబ్బరికాయ నుంచి వచ్చేది అని చెప్తారు. అప్పుడు అర్చకులకు అర్థమవుతుంది వచ్చింది సామాన్యులు కాదు అని చెప్పి. మళ్ళీ అమ్మవారి తేజస్ అమ్మవారి లోకి పెట్టేయండి అంటే ఈయన అక్కడికి ఇస్తారన్నట్టు. సో ఇంత ఉగ్ర నరసింహ భారతి స్వామి మాణిక్ ప్రభు లీలలో తెలిసి మాణిక్ ప్రభుని కలుసుకుంటారు. ఈ మాణిక్ ప్రభు 13 years of age లో సాయిబాబా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మిరాకిల్ జరిగింది. ఇప్పుడు ఎవరిని కాదనాలి? ఈయనని కాదంటే ఈయనని కాదంటే ఆయనని కాదనాలి అంటారా? ఎవరికైనా దమ్ము ఉందా జనాలకి? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్ గా అంటే ఎప్పుడైతే మేము బయటకు వచ్చి ఈ విషయాలన్నీ మాట్లాడడం స్టార్ట్ చేసామో కొంతమంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే మాణిక్య ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది ఇదంతా కట్టుకదే అన్నట్టు అంటున్నారు. అయితే మాణిక్య ప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు సాయిబాబానే ఎందుకు అయి ఉండాలి, అక్కడ ఆ చరిత్ర ఉన్న చూసారా అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడారు అనమాట. దానికి ఇవ్వవలసినటువంటి సమాధానం ఏంటంటే మాణిక్య ప్రభు సంస్థానం వాళ్ళు అప్పుడు మాణిక్య ప్రభువుల వారు షిరిడి సాయిబాబా ప్రకటమైన తర్వాత కొన్నాళ్ళకి వారి దేహం వదిలిపెట్టేశారు. అరౌండ్ 1870s లో ఉంటది అనమాట ఇది. వారు అప్పటికి దేహం వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసిన తర్వాత అప్పుడు బాబా వారి అవతార కార్యం అనేటువంటిది ముందుకు సాగింది. అయితే 1916లో బాబా వారి యొక్క సమాధి తీసుకోవడానికి 2 సంవత్సరాల ముందు మాణిక్య ప్రభు సంస్థానం నుంచి అప్పటి పీఠాధిపతి వచ్చి బాబావారిని దర్శించుకుంటే బాబావారు మాణిక్య ప్రభు గురించి ఆ తర్వాత వచ్చిన పీఠాధిపతుల గురించి చాలా గొప్పగా ప్రశంసించారు. ఈయన ఇక్కడున్న ఆయన అయితే పోనీ షిరిడీలోనే ఉన్నాడు, షిరిడి సాయిబాబా అంటే అక్కడికి వెళ్ళింది ఆయన కాదని అనుకున్నాం కొంతసేపు. మాణిక్య ప్రభు గురించి ప్రశంసించాల్సిన అవసరం ఈయనకేంటి? మళ్ళీ ఇదే మాణిక్ ప్రభు పరంపరలో వచ్చిన వాళ్ళు మళ్ళీ షిరిడీని దర్శనం చేసుకోవడం ఏం అవసరం? ఆయన ఎవరో, ఆయన అసలు వచ్చింది ఆయన కాదన్నప్పుడు అక్కడ ఒక అవతార పురుషుడు ఉన్నారని చెప్పినప్పుడు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పరంపరలో ఉన్నది ఒక పెద్ద అవతార పురుషుడు, ఈయన కూడా అదే పరంపర నుంచి వచ్చినటువంటి వారు. ఆ రెస్పెక్ట్ ని నిలుపుకోవడానికి ఆ కనెక్షన్ ని ఉంచుకోవడానికి వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారనమాట. సరే 1916లో వెళ్ళారు, అక్కడితో ఏమైనా ఊరుకున్నారా వాళ్ళు అని అంటే మళ్ళీ 1950లో వాళ్ళ తర్వాత వచ్చినటువంటి పీఠాధిపతుల్లో సిద్ధరాజ మాణిక్య ప్రభు అనేటువంటి పీఠాధిపతి కూడా 1950లో వెళ్ళి బాబావారి సమాధిని దర్శించుకొని వచ్చారు. ఈ విషయాలు స్వయంగా మాణిక్య ప్రభు సంస్థానం వాళ్ళు మాకు చెప్పారనమాట.